బంగ్లాదేశ్ సంబంధాలకు దృఢమైన పునాదులు ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి కొన్ని సమస్యలు, అనేక చికాకులు కొనసాగుతున్నాయి. తీస్తా నదిపై నీటి భాగస్వామ్య ఒప్పందం, ఇరువైపుల పౌరులపై సరిహద్దు అంశం, ముఖ్యంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు చాలా వరకు భారతదేశానికి అనుకూలంగా ఉన్నాయనే భావన బంగ్లా పౌరుల్లో అసహనానికి కారణమైంది. ఈ అవగాహన హసీనా రాజకీయ శైలిలో పాతుకుపోయింది. ఇండియాకు ఆమె మేలు చేయాలని చూస్తోందన్న భావన బంగ్లాదేశ్లో చిన్న పిల్లోడి కూడా తెలిసేలా చేయడం కూడా మొత్తం వ్యవహారంలో భారత్ విలనైపోయింది. పార్లమెంటులో ప్రతిపక్షం సరిగా లేకపోవడంతో ప్రభుత్వం తీసుకునే ఏ అంశమైనా బహిరంగ చర్చ లేకుండా చేయడం, దేశంలో హసీనా నిర్ణయాలపై అసలు చర్చ పెట్టకపోవడం ఇండియాకు ఇబ్బందికరంగా మారాయి. ఇవన్నీ బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక ఉన్మాదాన్ని పెంచి పోషించాయి. బయటకు ఎవరూ వ్యతిరేకించినప్పటికీ ఇండియా అంటే శత్రుత్వం పెరిగిపోయేలా చేశాయి. హసీనా సర్కార్ నిర్ణయాలలో కొన్నింటిని సమీక్షించాలని విద్యార్థి సంఘాలు సూచించే వరకు పరిస్థితులు వెళ్లాయంటే సీన్ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే హసీనాపై తిరుగుబాటు మొదలు కావడానికి బీజం పడింది. హసీనా ప్రభుత్వంతో యువత గ్యాప్ అంతకంతకు పెరిగింది. హసీనా స్వయంగా తనవైపు వస్తున్న విమర్శలను ఎదుర్కోవడంలో విఫలమైంది. నాడు హసీనా ఒంటెత్తు పోకడలతో ఎలా బంగ్లాదేశ్ను ఆగం పట్టించిందో ఇప్పుడు కూడా అక్కడి పాలకులే అదేలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం 8 నెలలకే అక్కడ ప్రజల్లో కలిగిందన్నది 100% నిజం. బంగ్లాదేశ్ రాజకీయాలు అదే రీతిలో కొనసాగుతున్నాయి. దీంతో విద్యార్థుల్లో అసహనం అంతకంతకు పెరుగుతోంది. పాకిస్తాన్, చైనా పట్ల ఢాకా బలమైన దౌత్యపరమైన చర్చలు కూడా అనుమానాలకు దారితీస్తున్నాయి. అప్పటి వరకు ఒకలా ఉన్న దేశం మరోలా వెళ్లడాన్ని అక్కడి యువత, విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. చైనాను దూకుడుగా తమ దేశంలోకి స్వాగతించడాన్ని ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. చట్టోగ్రామ్ గతంలో చిటాగాంగ్, మోంగ్లా ఫైరా అనే 3 ప్రధాన సముద్ర ఓడరేవులను, నిర్మాణంలో ఉన్న 4వ ఓడరేవు మతాబరిని ప్రస్తావిస్తూ ఈ ప్రాంతంలో సముద్ర సంరక్షకుడిగా తన దేశాన్ని పెద్దన్నగా చూపించాలని యూనస్ భావిస్తున్నాడు. చట్టోగ్రామ్ ఓడరేవుకు అపారమైన వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది. ఇది బంగ్లాదేశ్లో అతిపెద్దది మాత్రమే కాదు, త్రిపుర రాజధాని అగర్తలాకు వస్తువులను తరలించడానికి ఇండియా దీనిని ట్రాన్స్షిప్మెంట్ హబ్గా వినియోగిస్తోంది. కోల్కతా ఓడరేవు నుండి అగర్తలాకు రవాణా ఖర్చులు టన్నుకు 6,300 నుండి 7,000 మధ్య ఉంది. చట్టోగ్రామ్ మార్గానికి అంటే కోల్కతా నుండి బంగ్లాదేశ్ ఓడరేవుకు తర్వాత రైలు మార్గం చాలా చౌక. ఇలాంటి పరిస్థితుల్లో చైనా వెళ్లి అక్కడ ఈశాన్య భారతదేశంలోని 7 రాష్ట్రాలను ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటూ యూనస్ కామెంట్స్ చేయడం, సముద్ర జలాలను తమవేనంటూ చేసిన ప్రకటనతో కాకరేగింది. యూనస్ వ్యాఖ్యలు ఇండియా వ్యూహాత్మక చికెన్ స్నెక్ కారిడార్ అంశంపై అందరూ దృష్టి పెట్టేలా చేసింది. ఈశాన్య రాష్ట్రాలకు భారతదేశంలోని ప్రధాన ప్రాంతాలు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం భౌగోళిక సమస్యలే. అందుకే చికెన్ స్నెక్ కారిడార్ చుట్టూ మరింత బలమైన రైల్వే రోడ్ నెట్వర్క్లను అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. చికెన్ స్నెక్ను సమర్థవంతంగా దాటేలా ఈశాన్య రాష్ట్రాలకు మిగతా భారతదేశంతో అనుసంధానించాలన్న ఆలోచనలు మరోసారి హైలైట్ అయ్యాయి. చికెన్ స్నెక్ నిర్మాణం విషయంలో ఇంజనీరింగ్ సవాళ్లను అధిగమించేందుకు ఇదే తగిన సమయమని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ అభిప్రాయపడ్డారు. అయితే ఇంజనీరింగ్ ఆలోచనలతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే బదులు బంగ్లాదేశ్లో ఉన్న గిరిజన తెగలను మచ్చిక చేసుకుని ఆ దేశాన్ని 2గా విభజించేలా కార్యాచరణ మొదలుపెట్టాలన్న వెర్షన్ను త్రిపురకు చెందిన టిప్రామోతా వ్యవస్థాపకుడు ప్రద్యోత్ బిక్రమ్ మాణిక్యదేవ్ బర్మ ముందుకు తీసుకురావడంతో మొత్తం వ్యవహారం రచ్చకు కారణమైంది. చిట్టగాంగ్ కొండ ప్రాంతాలలో 1947 నుండి భారతదేశంలో భాగం కావాలని కోరుకునే స్థానిక తెగలు నేటికీ గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. లక్షల మంది త్రిపురి, గారో, ఖాసీ, చక్మా ప్రజలు బంగ్లాదేశ్లో తప్పనిసరి పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలను ఇండియాతో అనుసంధానిస్తే మొత్తం వ్యవహారం మారిపోతోందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. 7 ఈశాన్య రాష్ట్రాల గురించి యూనస్ చేసిన వ్యాఖ్యలు చైనా ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడొచ్చేమో కానీ అవి బంగ్లాదేశ్కు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడవన్నది మనందరికీ తెలిసిందే. త్రిపురలో 2వ అతిపెద్ద పార్టీ అయిన టిప్రామోతా వ్యవస్థాపకుడు మాణిక్యదేవ్ బర్మ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈశాన్య ప్రాంతాలపై భౌతిక నియంత్రణను, కమ్యూనికేషన్లను స్థాపించడానికి భారీగా ఖర్చు చేసే బదులు ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటున్న బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాలను నియంత్రించాలని ఢిల్లీకి సూచించారు. దీనివలన ఈశాన్య రాష్ట్రాలకు సముద్రంలోకి సొంత ప్రవేశం లభిస్తోందని తెలిపారు. చిట్టగాంగ్ కొండ ప్రాంతాల్లో గిరిజనులు ఇండియాలో తాము కలవాలనుకుంటున్నారని ఆయన గొంతు వినిపించారు. లక్షలాది త్రిపురి, గారో, ఖాసీ, చక్మా ప్రజలు బంగ్లాదేశ్లో నివసిస్తున్నారని, వారు అక్కడ జీవోత్సవాలుగా ఉన్నారని, వారికి మద్దతిస్తూనే మన ప్రయోజనాలను పరిరక్షించుకునేలా అడుగులు వేస్తే బంగ్లాదేశ్ దెబ్బకు దారిలోకి వస్తోందన్న వెర్షన్ ఆయన వినిపించారు. దేశం ఏర్పడినప్పటి నుంచి చిట్టగాంగ్ కొండ ప్రాంతాలు బంగ్లాదేశ్కు ఒక సమస్యగా ఉన్నాయి. అక్కడి స్థానిక ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఎంఎన్ లార్మా ప్రారంభించిన రాజకీయ వర్గం అక్కడ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉంది. ఏ తర్కం కిందనైనా చక్మా బెంగాలీ కాలేడని,
బెంగాలీ చక్మా కాలేడని, పాకిస్తాన్లో నివసించే బెంగాలీ పంజాబీగా, పఠాన్గా, సింధీగా మారలేరని, అలా పిలవలేరని, బంగ్లాదేశ్లో నివసిస్తున్న వారందరినీ బెంగాలీలని పిలవలేరన్న వెర్షన్ను ప్రచారంలోకి తెచ్చాడు. బంగ్లాదేశ్ పౌరులుగా ఉన్నప్పటికీ ప్రత్యేక జాతి గుర్తింపు తమకు ఉండాలన్నాడు. మైనారిటీల పట్ల సానుకూలంగా ఉండే అవామీ లీగ్ సైతం వీరి విషయంలో కటువుగా వ్యవహరించడంతో మొత్తం వ్యవహారం ఉద్రిక్తంగానే మారింది. నాటి నుంచి నేటి వరకు వివిధ గిరిజన వర్గాలు స్వయం ప్రతిపత్తి కోరుకుంటూనే ఉన్నాయి. బంగ్లాదేశ్లో హిందువులు 20% ఉండాల్సిన జనాభా ప్రస్తుతం 8% తక్కువగా ఉంది. బంగ్లాదేశ్ రాజ్యాంగం ప్రకారం ఎవరు ఏ మతాన్నైనా అవలంబించే అవకాశం ఉన్నా అక్కడ మైనారిటీలు, మరీ ముఖ్యంగా హిందువులను అణిచివేస్తూనే ఉన్నారు. మతపరమైన అసహనం కారణంగా మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయి. హిందువుల్లో ఈశాన్య రాష్ట్రాల తెగలకు చెందిన ఎందరో జీవిస్తున్నారు. అనేక తెగల ప్రజలు తమకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని, తమను తాము పాలించుకుంటామంటూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అటానమీ కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. బంగ్లాదేశ్ మైనారిటీలకు రక్షణగా ఉంటానంటూ నాటి ప్రధాని షేక్ హసీనా ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో వారు నిరుత్సాహంగా ఉన్నారు. అదే సమయంలో హసీనా బంగ్లా వీడిపోవడంతో మైనారిటీల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయింది. మతోన్మాదుల చేతిలో హిందువులు నలిగిపోతున్నారు. బంగ్లాదేశ్లో తమ వర్గీయులపై దాడులు పెరుగుతుండటంతో తమకు స్వతంత్ర దేశం తప్ప మరో రక్షణ ఉండదన్న వెర్షన్ వారిలో ఉంది. వచ్చే రోజుల్లో మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మెజారిటీలుగా ఉన్న హిందువులు ఇప్పటికే జరుగుతున్న దాడులపై భీతిల్లుతున్నారు. తమకు రక్షణగా ఉండాల్సిందిగా ఇండియాను కోరుతున్నారు. తమ హక్కులు రక్షించాల్సిందిగా వేడుకుంటున్నారు. ఇదే అవకాశాన్ని ఇండియా హైలైట్ చేయాలంటూ ఈశాన్య పార్టీలు కేంద్రాన్ని కోరుతున్నాయి. బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీలకు గొంతుక ఇవ్వాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఈశాన్య రాష్ట్రాల్లోని పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. ఇండియాను కంట్రోల్ చేసేందుకు ఈశాన్య రాష్ట్రాలను బూచిగా చూపించాలని కుట్రలు చేస్తున్న బంగ్లాదేశ్ను ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా అడుగులు వేయాలని అక్కడ పార్టీలు కోరుతున్నాయి. బంగ్లాదేశ్ మైనారిటీలైన హిందూ, గిరిజన తెగలకు సాయంగా ఇండియా నిలిస్తే వారు గట్టిగా నిలబడేందుకు అవకాశం ఉంటుంది. గతంలో షేక్ హసీనా ప్రధానిగా ఉన్నప్పుడు కుదుర్చుకున్న శాంతి ఒప్పందం అమల్లోకి రాని విషయాన్ని త్రిపుర నేతలు గుర్తు చేస్తున్నారు. మోసపోవద్దంటూ హెచ్చరిస్తున్నారు. ఇండియా అండగా ఉంటోందన్న భావన కలిగిస్తూ పోరాడితే పోయేదేం లేదన్న భావన కలిగిస్తున్నారు. అయితే ఇరు దేశాల మధ్య కొంత పంచాయతీ సమస్యలకు కారణమవుతోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇలాంటి వ్యవహారాల్లో నేరుగా ఇండియా జోక్యం చేసుకోదన్నది సుస్పష్టం. మరోవైపు ఎవరి పాత్రలు వాళ్లు పోషించాల్సిందన్న చందంగా పోయిన చోటే వెదుక్కోవాలన్న ఆలోచనతో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. అల్లా నన్ను బతికించడానికి ఒక కారణం ఉందన్నారు హసీనా. అవామీ లీగ్ సభ్యులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఆగడాలకు త్వరలోనే ఫుల్ స్టాప్ పడుతుందన్నారు. వారందరికీ న్యాయం జరిగే రోజొస్తుందన్నారు. సోషల్ మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా పార్టీ నేతలతో మాట్లాడిన ఆమె తాను వస్తున్నానంటూ పరోక్ష సంకేతాలిచ్చారు. మహమ్మద్ యూనస్ ను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు అక్కడ కాకరేపుతున్నాయి. యూనస్ బిజినెస్ మెన్ అని, ఆయన వల్ల బంగ్లా ప్రజలకు ఒరిగేదేముండదన్న సందేశాన్నిచ్చారు. అధిక వడ్డీలకు చిన్న మొత్తాలను అప్పుగా ఇచ్చి ఆ డబ్బును విదేశాల్లో విలాసవంతంగా బతికే వ్యక్తి యూనస్ అని, ఆయన బంగ్లా ప్రజలకు ఏదో చేస్తాడనుకోవడం జోక్ అంటూ తేల్చిపారేశారు. మొత్తంగా ఈ గేమ్లో ప్రస్తుతానికి కామాలు మాత్రమే ఉన్నాయని, తాను ఎంట్రీ ఇచ్చాకే అసలు కథ మొదలవుతోందన్న భావనను ఆమె కలిగించారు. అందుకే ఇటీవల ప్రధాని మోడీతో బంగ్లా పాలకుడు యూనస్ సమావేశాన్ని భారతదేశంలోని కొన్ని వర్గాలు అక్కడి ప్రభుత్వ రాజకీయ శైలిని అంగీకరించినట్టుగా చెప్పలేని పరిస్థితి. ఈ సమావేశం ప్రస్తుత ద్వైపాక్షిక సంబంధాల స్థితిని మార్చే అవకాశం లేదు. ఇది వేరే ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇండియా యూనస్ ప్రభుత్వాన్ని ఆమోదిస్తున్నట్టు ఎంతమాత్రం కాదు. కానీ బంగ్లాదేశ్ శత్రుశక్తుల దోపిడీకి గురయ్యే పొరుగు దేశంగా మారకుండా చూసుకోవాల్సి ఉంది. ముందుకు వెళితే షేక్ హసీనాను భారతదేశం నుండి అప్పగించే అంశం జటిలంగా మారబోతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేసులోని సంక్లిష్ట చట్టపరమైన అంశాల పరిష్కారం అంత తేలిగ్గా జరిగేది కాదు. హసీనా విషయంలో రెండు దేశాలది రెండు రకాల అభిప్రాయం. ఒకవేళ ఇండియా, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలకు హసీనాను త్యాగం చేయాల్సి వస్తే అందుకు ఒక డీల్ ఖచ్చితంగా కుదుర్చుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద మోడీ యూనస్ సమావేశం వచ్చే రోజుల్లో మంచి ఫలితాన్నివ్వనుంది. అయితే ఆ ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేం. అంతకు మించి ప్రస్తుతానికి మాట్లాడటానికి ఏం లేదు. బంగ్లాదేశ్లో అన్ని పార్టీలు వచ్చే ఎన్నికల్లో అక్కడ అవకాశం దక్కించుకోవాలని చూస్తున్నాయి. బహుళ పార్టీ వ్యవస్థలో స్థిరమైన ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటులో ఇండియా కీలకం కావాలి. ద్వైపాక్షిక చర్చలు ఇండియాకు ఉపయుక్తంగా ఉండాలి. రాజకీయ వేట ఆగాలి. అయితే బంగ్లాదేశ్లో అధికారంలోకి రావాలని కోరుకునే పార్టీలు స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలు జరిగేలా కలిసికట్టుగా పనిచేయాలి. స్పష్టంగా హసీనాను మించిన బంగ్లాదేశ్ ఉంది అన్నది నిజం. రాబోయే రోజుల్లో
సుస్థిర ఫలవంతమైన ద్వైపాక్షిక సంబంధాలను ఏర్పరచుకోవడం ఇండియాకు తప్పనిసరి. ఇప్పుడు మనకు విమర్శల వల్ల ఒరిగేదేం లేదు.